నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన టీడీపీ నేతలు. గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి కుద్దూస్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో ఈరోజు తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించి త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జరగవలసిన కార్యక్రమం వారు ఊరిలేని కారణంగా ఆలస్యమైన సందర్భంగా ఆయన తరఫున మేము పార్టీ ప్రతినిధులుగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఇంకా పార్టీ పెద్దలు అందరం కలిసి ఈరోజు 16 అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు తీసుకొస్తున్నారు. దయచేసి వ్యక్తిగత సమస్యలు ఏదన్నా ఉంటే వేరే విధంగా పరిష్కరించబడతాయి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వ తరఫున రావాల్సిన సమస్యలు ఏదైనా పరిష్కరించబడాల్సిందంటే వాటిని ఖచ్చితంగా శాసనసభ్యులు వారి దృష్టికి అయితే వారి ఆఫీస్ కార్యాలయానికి పంపించడం, అదే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలైతే కేంద్ర మంత్రులు పెంసాని చంద్రశేఖర్ గారి ఆఫీస్ కార్యాలయం పంపించడం, తెలుగుదేశం పార్టీ నుండి ఏదైనా సమస్య పరిష్కరించబడైతే ఆలపాటి రాజప్రసాద్ గారి సారథ్యంలో వాటిని పరిష్కరించబడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చిన అర్జీల్లో అయితే ఉద్యోగాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు, గ్యాస్కి లింకేజ్ కాలేదని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు, ఎక్కువగా మా ఇల్లు ఆక్రమించుకున్నారయ్యా కొద్దిగా దాన్ని పరిష్కరించడం మనకు వస్తారు. వీటిని కూడా ఖచ్చితంగా సంబంధిత పోలీస్ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మాకు కొంతమంది అయితే డబ్బులు తీసుకున్నారు మాకు ఇవ్వట్లేదు అనేది అన్ని సమస్యలతో పాటు వీటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న బీట్ ద హిట్ కార్యక్రమంలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగే బీట్ ద హిట్ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొంటారని, చెట్ల నరికివేత, అడవులు అంతరించిపోవటం, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల వినియోగం పెరగటంతో పగటి ఉష్ణోగ్రతలు అధికమై జనజీవన మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి మొక్కల పెంపకమే ప్రధాన మార్గమని, ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి మొక్కల పెంపకంలో భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను వారు వివరించారు. ఇప్పటి రోజున నెలలో 3వ శనివారం రావటం, అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆదేశం మేరకు ఈ రోజున స్వర్ణాంధ్ర, స్వచ్ఛ తెనాలిలాగా మనం అందరం చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం బాధ్యతగా మన దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఈ రోజున రేపు మినిస్టర్ గారు రాబోతున్నారు. అందులో మన మున్సిపాలిటీ నుంచి సిబ్బంది కానివ్వండి, అలానే మన కౌన్సిలర్లు కానివ్వండి, కమిషనర్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉండాలని, మన స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెనాలిలాగా తీర్చుకునే బాధ్యత మనందరి దగ్గర ఉందని, ఎలాంటి చెత్తని రోడ్డు మీద కానీ ఇలా వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రాన్ని శుభ్రత వైపు తీసుకెళ్ళాలి. అందువల్ల దీనికి ఒక ప్రత్యేకమైన స్పష్టమైన కార్యక్రమం కావాలి అని ఒక డిసిషన్ తోటి ప్రతి నెల
మూడవ శనివారం నాడు నిర్దిష్టమైనటువంటి ఒక అంశంతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారితో పాటు అందరూ ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, అనధికారులు అందరూ కూడా కార్యక్రమంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. మన పట్టణం నందు జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరి మాసంలో సోర్సు రిసోర్సు, మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో, ఏప్రిల్ మాసంలో ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమాలు మన పట్టణంలో గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాలతోటి మనం అందరం కలిసి చేస్తున్నాం. ఈ మాసం మే మాసంలో బీట్ ద హీట్ అనేటువంటి కార్యక్రమం మనకి ఇచ్చారు. వేడిని ఎలా తగ్గించుకోవాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎండవేడి నుంచి అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇచ్చారు. అదేవిధంగా జనవరి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటేనగా సరిదిద్దుకుంటూ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% రావాలి. అలాగే సెగ్రిగేషన్ ఉండాలి, కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, దోమల నుంచి రక్షించాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి చేయాలనేసి ఆదేశించున్నారు. రేపటి దినాన ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మన రాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారు నిర్దేశించేటువంటి కార్యక్రమం ప్రకారంగా మన పట్టణం నందు రేపు మార్నింగ్ 7 గంటలకు శివాజీ సర్కిల్ నందు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాం. కవిరాజు ఆ పార్కు, అటు నుంచి వేద పాఠశాల, అటు నుంచి జైన్ టెంపుల్, అటు నుంచి ఓల్డ్ శివాలయం, అటు నుంచి రామాలయం, రామాలయం నుంచి మార్కెట్. ఇక్కడికి వచ్చినాక ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటూ ఇప్పుడు వచ్చినాక శానిటేషన్ ఆ కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా సాయంకాలం మళ్ళీ ఉండే కార్యక్రమం 4 గంటలకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా నుండి స్టార్ట్ అయ్యి కొడాలి వీరయ్య పార్కుకి వస్తాం. అటు నుంచి షాదిఖానా ఈద్గా సర్కిల్కి వస్తాం. అక్కడ నుంచి కోనేరు వారి వీధి ఆ ఏరియాకి వస్తాం. సాయంకాలం అటు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.